శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనకు ఆదివారం అమావాస్య గురించి తెలిసిందే. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము ఏదైనా ఒక మంత్ర ఉపదేశాన్ని తీసుకోవాలని అనుకున్నప్పుడు, లేదా కొన్ని కార్యక్రమాలు అంటే నెగిటివ్ ఎనర్జీని పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలని అనుకున్నప్పుడు ఈ గ్రహణ సమయము అనేటువంటిది అత్యంత శక్తివంతంగా ఉంటుంది. మంత్ర ఉపాసకులకు, విద్యలు అభ్యసించేటువంటి వారికి ఇదంతా తెలిసినటువంటి విషయమే. అయితే దీని తర్వాత ఒక శక్తివంతమైనటువంటి గ్రహణ సమయము తర్వాత అంతే శక్తివంతంగా ఉండేటువంటి మంత్ర ఉపదేశాలకు అనుకూలమైనటువంటి సమయం ఏమైనా ఉన్నది అంటే అది ఆదివారము అమావాస్య. చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరము ఒక 2 సార్లు 3 సార్లు కొండకొచ్చో ఒక 4 సార్లు రావచ్చు. అంటే ఎదురు చూస్తూ ఉండేటువంటి సమయం ఇది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి బిడ్డ, మీరు ఎంత ధనవంతులన్నా కానివ్వండి, మీరు మిలియనీర్స్, బిలియనీర్స్, ట్రిలియనీర్స్, మీరు ఎంత అన్నా అనుకోండి, మీకుండేటువంటి సర్వ సంపదను మీరు అక్కడ పెట్టినా ఒక క్షణము వెనుకకు రాదు, ఒక్క నిమిషము వెనుకకి రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్నిటికన్నా సమయము అత్యంత 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 విలువైనది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక మంచి ముహూర్తము శక్తివంతంగా వస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకొని తీరాలి. ఈ ఆగస్టు నెల 4వ తేదీన ఆదివారం అమావాస్య అవుతుంది. ఈ ఆదివారము అమావాస్య అనేటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మంత్ర విధానాలకు, ఉపదేశాలకు, అలాగే ఒక మంచి ముహూర్తం అన్నమాట ఇది. ఈ సమయంలో సృష్టిలో ఉండేటువంటి ఆ విశ్వశక్తి, దీన్నే కాస్మిక్ ఎనర్జీ అని కూడా అంటుంటాం. సో ఆ ఎనర్జీ విపరీతంగా ఈ భూమిపైకి రావడము, అలాంటి సందర్భంలో మనం తీసుకునేటువంటి మంత్ర ఉపదేశాలకు ఒక శక్తివంతమైనటువంటి విలువ ఉంటుంది. ఇక మనకు తెలిసింది ఏంటంటే, మనకు తెలియనిది ఏమిటంటే, మనము విపరీతంగా సెలబ్రిటీస్ని మనం ఇష్టపడతాం. సెలబ్రిటీస్ అంటే సినీ యాక్టర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, స్పోర్ట్స్ మెన్ కావచ్చు. అలా చాలామంది సరే ఇప్పుడు కొంత నాలెడ్జ్ పెరుగుతుంది కనుక ఒక 20% కాదనుకోండి, కానీ 80% ప్రజలు సెలబ్రిటీస్ని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు జయలలిత గారు ఉంది, తమిళనాడు మాజీ సీఎం, కానీ చనిపోయింది ఇప్పుడు. కానీ విపత్కరమైనటువంటి పరిస్థితులలో ఇంకా గెలవలేము మళ్ళీ ఎలక్షన్స్లలో అనుకునేటువంటి సందర్భంలో శక్తివంతంగా కొన్ని రోజులు తను ఉపాసన చేయడమే కాకుండా ప్రత్యంగిరకు సంబంధించినటువంటి మహత్తరమైనటువంటి హోమాలు, ఇందులో కూడా ఒక 3 రకాల హోమాలు ఉంటాయి ప్రత్యంగిరలు. అందులో ఉన్నతమైనటువంటి హోమం చేయించడం, ఆ తర్వాత తన అధికారంలోకి రావడం జరిగింది. ఇది ఇప్పుడు మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఉండేవారు. మంచి మహత్తరమైనటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి ఉపాసకులు. మనకు తెలిసిందే ఉపాసకులని సంగతి. తర్వాత ఇప్పుడు ఇటు కేసీఆర్ కానివ్వండి, లేదంటే అంతకుముందు సీఎం కాక మునుపు ఉండేటువంటి జగన్ గారు ఈ రాజశ్యామల యజ్ఞాన్ని చేపించడం, తర్వాత కేసీఆర్ గారు పూర్వము, ఆ తర్వాత కూడా మహాచండీ హోమాన్ని, సో మీదికి చండీ హోమం ఉంటుంది, ఇంకా దాంట్లో శక్తివంతమైనటువంటి విధానాలు కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇది చేపించుకోవడం జరిగింది. మీరేమో సెలబ్రిటీస్ వెంట పడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మధ్యనే చూడండి, పవన్ కళ్యాణ్ గారు కూడా 10 సంవత్సరాలు విపరీతంగా కష్టము పడాల్సిందే, గుర్తుపెట్టుకొని కర్మ చేయాల్సింది. తర్వాత ఏం చేశారు? వారాహిదేవిని పట్టుకొని ఇప్పుడు ఒక మహత్తరమైనటువంటి విజయాన్ని, అది మామూలు విజయం కాదు, అజరామరమైనటువంటి ఒక విజయాన్ని పొందడం జరిగింది. అర్థమవుతుంది కదా బిడ్డ? అంటే వాళ్ళేమో అలా వాళ్ళ శక్తి, మనము వాళ్ళ శక్తినే ఎక్కువ అనుకుంటాము. అది సరిపోక వాళ్ళు దైవశక్తిని పట్టుకుంటారు. కనుక ఇక్కడ నాకు మొదటి నుండి ఇష్టత లేనటువంటి అంశం ఏమిటి అంటే, మన గురించి మనము ఏదైనా ఒక సమస్య వస్తే ఒకరి దగ్గరికి వెళ్ళి ఆధారపడటం. సరే, ఒకసారి వెళ్తాము, 2 సార్లు వెళ్తాము. ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు వెళ్ళడం అంటే అది సరైనటువంటి విధానం కాదు. ఒకసారి వెళ్తాము, ఏదో అజాగ్రత్తనో
యాదృచ్ఛికంగానో తెలియని విధంగా వెళ్ళాం. ఇక రెండోసారి ఏం చేయాలి? మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకుంటూ వెళ్ళాలి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అన్నిటికీ మీరే సృష్టిలో ఉండేటువంటి దైవశక్తిని మంత్రం ద్వారా పట్టుకుని చేయాల్సింది మీరే. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవాల్సింది మీరే. తర్వాత ఏదైనా చెడు ప్రయోగాలు ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు మంత్ర విధానాల ద్వారా, లేదంటే ఇంకొకరిని ఆశ్రయించవచ్చు. ఏదైనా మీరే. మరి అదేదో మీరు ఒక ఉపాసన పరంగా ఉన్నట్టయితే చాలా శక్తివంతంగా మీరు ముందుకు వెళ్తారు కదా. ఏదైనా సరే ఉపాసన అనేటువంటిది ఒక గొప్ప విధానము. దీన్ని పట్టుకొని తీరాలి. అర్థమవుతుంది కదా. మిమ్మల్ని మీరు కనీసము ఒకరి గురించి ఆలోచన చేసే ముందు మిమ్మల్ని గురించి మీరు ఆలోచన చేయండి. ఒకరిని అనే ముందు మీ గురించి మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీరు ఏ స్థాయిలో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఇది మీరు తెలుసుకోవాల్సింది. జ్యోతిషుల దగ్గరికి లేకపోతే వాళ్ళను అనడము, అభిషేకాలు ఏదో చేస్తారంట. తీవ్రంగా ఉన్నప్పుడు అవి సరిగ్గా పనిచేయవు. మరి ఏం చేయాలి? హోమాలు కూడా కొంత కండక్ట్ చేయడం జరుగుతుంది. కొంత మీకు నివృత్తి అనేటువంటిది జరుగుతుంది. పరిపూర్ణమైనటువంటిది రావాలి అంటే కర్మలో మీరు చేస్తారు, ఎదుటి వాళ్ళలో నిందిస్తారు. సరైనటువంటి విధానమేనా? అంతేకాని మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అని చూసుకోవాలి. మీకు మీరు 100% కరెక్ట్గా ఉంటారు. ఆ తర్వాత దైవశక్తిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దైవశక్తిని తీసుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని మీరు శక్తివంతము చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సింది. ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయమే, వారాహి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. వారాహి దేవిని ఖచ్చితంగా మనము చేసి తీరాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా యూట్యూబ్లలో చెప్పింది. అప్పటి వరకు చూస్తే దశమహావిద్యల పైన, ఉగ్రదేవతల పైన రకరకాల వాక్యాలు చేస్తూ ఇబ్బందికరమైనటువంటి వీడియోలు పెట్టడం. అదే దశమహావిద్యలు మన కోసం ఉద్భవన జరిగినవి. అలాగే వారాహిదేవి, ప్రత్యంగిర, ఇవి విపరీతమైనటువంటి చెడు సమస్యలు మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు, విపరీతమైనటువంటి సమస్యలు మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు అంతే విపరీతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవతను పంపిస్తేనే కదా మన సమస్యల నిర్మూలన జరిగేది. కొంతమంది అంటారు ఉగ్రదేవతల ఆరాధన అవసరమా? మరి విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఏ దేవత ఆరాధన చేస్తారు? శివుడు ఉన్నాడు బిడ్డ, శివుడు ఉన్నాడు. ఒక విపరీతమైనటువంటి సమస్య ఎదురైంది. అప్పుడు శివుడు వచ్చాడు డైరెక్ట్గా. ఒక రుద్రుడు తనలో ఉండేటువంటి ఆ తీవ్రమైనటువంటి శక్తిని బయటకు పంపించాడు. ఒక రుద్రుడు, ఒక వీరభద్రుడు, ఒక భైరవుడు, ఒక శరభేశ్వరుడు, ఇలా రౌద్రము అక్కడ విపరీతంగా ఉన్నప్పుడు అంతే శక్తివంతంగా రౌద్రకరమైనటువంటి విధానమే వెళ్ళాలి. అప్పుడే కదా సమస్యలన్నీ కూడా నిర్మూలన జరిగేది. హిరణ్యకశిపుడు చాలా శక్తివంతుడు కదా. హిరణ్యకశిపుడు విపరీతమైనటువంటి ఇబ్బందులు, విపరీతమైనటువంటి వరాలు పొంది ఉండేటువంటి సందర్భంలో అతన్ని ఆ శక్తిని ఎదుర్కోవాలి అని అనుకున్నప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు డైరెక్ట్గా రావచ్చు కదా, రాలేదు. ఆ వరాన్ని బద్దలు కొట్టేటువంటి విధంగా రూపాన్ని ధరించే విపరీతమైనటువంటి ఉగ్రంతో వస్తాడు. ఎందుకు రావాలి అంత ఉగ్రము? నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా మిమ్మల్ని పట్టిపీడిస్తున్నప్పుడు మీలో ఉండేటువంటి లేదా దేవత యొక్క శక్తి ఉగ్రత్వాన్ని మనం పంపించాల్సిందే బిడ్డ. లేదా ఇది ఆదరణ ఆ వేదంలో లేదా? ఈ విధానాలన్నీ కూడా ఆదరణ వేదం నుండి వచ్చాయి కదా, తెలుసుకోవాలి మనం. ఇక ఎలాంటి సమస్యకైనా కూడా శక్తివంతమైనటువంటి పరిష్కారాలు ఉండి తీరుతాయి. ఒక మంత్ర ఉపాసన కరెక్ట్గా పట్టుకొని మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే సమస్యలన్నీ కూడా మటుమాయమైతే బిడ్డ. సమస్యలు వచ్చినాయని బాధపడుతూ కూర్చోకూడదు ఎప్పుడు కూడా. రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళండి. సమస్యలు ఎందుకు ఉంటాయి? రోజు ఒక గంట మీకోసం మీరు చేసుకోరా? మీకోసం మీరు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటే డబ్బులు ఇతరులతో చేపించేసుకోండి. ఇతరులు అంతా అంటే మీ సమస్య ఉన్నప్పుడు మీరు చూపించినటువంటి శ్రద్ధ పక్క వాళ్ళు ఎక్కడ చూపించగలుగుతారు? అందుకని ఎవరి గురించి వాళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి. మీరు వారాహి, ప్రత్యంగిర, దశమహావిద్యల మంత్రోపదేశాలు, మహాభైరవ, ఇలా మీరు మంత్రోపదేశాలు ఈ అమావాస్య సమయం వచ్చింది మీరు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో దిగ్బంధన మంత్ర విధానం ఉంటుంది. అర్థమైంది కదా? దిగ్బంధనము
అలాగే చెడు నిర్మూలన చేసేటువంటి ఒక మంత్ర విధానము, కామ్యాన్ని కోరికలు నెరవేర్చేటువంటి ఒక మంత్ర విధానం కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇక పాత వాళ్ళు ఎవరైనా అంటే సబ్జెక్టు వినాలి గురుగారు అని అనుకునేటువంటి వాళ్ళు గురు మంత్రోపదేశం పొందినటువంటి సందర్భంలో వాళ్ళకి నేను మాట ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మీరు వచ్చి సబ్జెక్ట్ వినొచ్చు అని. అయితే ఇలాంటి వాళ్ళు ఎవరైనా పాత స్టూడెంట్స్ ఎవరైనా కూడా రావచ్చు. అయితే మనకు తెలిసినటువంటి విషయమే, అక్కడ 9:30 నుండి సాయంత్రం 5 వరకు అకామిడేషన్ ఉంటుంది. సో అక్కడ ఉండేటువంటి ఖర్చు ఒక 1000 రూపీస్ అవుతుంది, దాన్ని మనం పెట్టుకోవాల్సిందే. ఇక కొత్త వారికి మాత్రమే మీకు 12,000 ఉంటుంది. ఇది ఉన్నతమైనటువంటి సమయం, ఇది విశిష్టమైనటువంటి సమయం, దీన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఎక్కడ ఉంటుందంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నుండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి క్లాక్ టవర్కు వెళ్ళేటువంటి రూట్లో వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో మెట్రోపాలిస్ అనేటువంటి హోటల్ ఉంటుంది. ఒక హాల్లో మనం ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. వసతులు అన్నీ కూడా అంటే 9:30 నుండి సాయంత్రం 5 వరకు ఉండేటువంటి వసతులు, ఫుడ్ అన్నీ అక్కడే సమకూర్చడం జరుగుతుంది. అందరికీ